वागर्थाविव सम्पृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. శబ్దార్థాల వలె అవినాభావమైన అనుబంధంతో విరాజిల్లుతూ జగత్తునంతటికీ తల్లిదండ్రుల వలె రక్షిస్తున్న ఆ పార్వతీ పరమేశ్వరులను శబ్దార్థ ప్రతిపత్తిని కలిగించవలసినదిగా ముందుగా ప్రార్థిస్తున్నాను. కవితా రచన ఒక తపస్సు లాంటిది. నానృషి కురుతే కావ్యం అని మనకు ఒక ఆర్యోక్తి ఉన్నది. ఋషి కానివాడు కవి కాడు అని అంటారు. ఋషి తన తపోదీక్ష చేత సిద్ధిని పొందినట్లే కవి కూడా తన కావ్యరచన అనే తపస్సుతో సిద్ధిని పొందుతాడని దాని భావం. ఏ భాషా వాంగ్మయంలోనైనా ఇట్లా కవిత్వ సిద్ధి పొందినటువంటి మహాకవులు కొందరు మనకు తారసపడుతూనే ఉంటారు. అద్యతన ఆంధ్ర కవి ప్రపంచంలో కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి సాహితీ పరబ్రహ్మ సాక్షాత్కారం పొందిన తపస్సిద్ధులు. ఆయన ప్రజాకవి, మధుర కవి, సత్యకవి, కరుణ కవి అని పేరు పడసిన వారు. అణువణువున కరుణ రసాన్ని నింపుకొని విశ్వంలోని ప్రతి అణువులోనూ కూడా కరుణ భావాన్నే దర్శించి కరుణ కవిగా విశ్వజ్యోత్స్నలు వెదజల్లిన కవి ఆయన. శబ్ద మర్మజ్ఞుడు, పలికిన పదమెల్లా కవితగా పరిణమించిన సిద్ధవాక్కు. విశ్వప్రేమ సిద్ధాంతం ఆయన కవిత్వ నేపథ్యం. మానవతావాదం వారి కవిత్వానికి ప్రేరణ. ఆయన ఆగస్టు 4వ తేదీన 1912లో గుంటూరు జిల్లాలోని కొప్పర్రు గ్రామంలో జన్మించారు. ఆయన ఉదయం ఆంధ్ర సారస్వత లోకానికి పున్నమి మహోదయం లాంటిది. సాహిత్యం ప్రజల సొత్తు అని విశ్వసించిన వారు. అందుకే పాకీపిల్ల నుండి పరమాత్ముని వరకు ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ కూడా ఆయన దైవాన్ని చూసినవారు. అమృత రసహృదయులుగా పేరు పొందినవారు. సంస్కృతంలోని కాళిదాసాది మహాకవుల శబ్ద సౌందర్యాన్ని, తెలుగు కవుల నన్నయ తిక్కన మొదలైన వారి పద ప్రయోగ నైపుణిని, అక్షర రమ్యతను కూడా ఆయన స్వీకరించి మృదు మధురమైన శైలిలో మనకు రచనలు అందించారు. ఆయనే తన కవితాక్షరాలను గురించి చెప్తూ ఒక చోట ఇలా అంటారు: కొన్ని శబ్దాలు శిరీష కుసుమ పేసలాలు, మరికొన్ని శబ్దాలు వజ్ర కఠోరాలు, ఇంకొన్ని శబ్దాలు తరగల వలె పైకి ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటాయి, మరికొన్ని శబ్దాలు కురంగాల వలె ముందుకు దూకుతూ ఉంటాయి, కలకల నవ్వేవి కొన్ని, తలతల మెరిసేవి కొన్ని, మిసమిసలాడేవి కొన్ని అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన చేసింది కేవలము ఒక శాబ్దికమైన తపస్సు మాత్రమే కాదు, భావ పరతత్వ ఆరాధన చేసిన తపస్సిద్ధులు, కవితా తపస్సిద్ధులు కరుణశ్రీ గారు. వాగర్థాల సాయుధ్యంలో వీరు సాధించిన అద్వైతానుభూతి కవితా కళలోని లోతులు తడిమిన వారికి ఆనందామృతాన్ని పంచిపెడతాయి. ఆయన పట్టినదల్లా కవిత్వమై ప్రకాశించింది. అందుకే సాధారణంగా ఆధునిక యుగంలో పద్య కవిత్వానికి కాలం చెల్లిపోయిందని, వచన కవిత్వమే నేడు సాహిత్య ప్రపంచాన్ని పరిపాలిస్తున్నదని చెప్తూ ఉంటారు. మరికొంతమంది అసలు కావ్యరచన ఎందుకు, కావ్యాలాపాంశ్చ వర్జయేత్ అనే నానుడి ఉన్నది కదా అని వితర్కం చేసేవారు ఉంటారు. ఈ కాలంలో కూడా పద్యరచననే స్వీకరించి ఆ పద్యం యొక్క సొగసులను
సమాజానికి అందించి ఉదాత్త రసభావ మాధుర్యంతో కరుణ కవిగా పేరు తెచ్చుకున్న మహనీయుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆధునిక చరిత్రలో సగటు గుండె కదిలితే చాలు ఆయన కలం కరిగి నీరై కవితగా స్రవించేది. ఆయన స్వీకరించిన ప్రతి వస్తువు కూడా విశ్వజనీనమైపోయింది. ఆయన రచించిన ప్రతి కావ్యం కూడా వారు అనుభూతి చెందినటువంటి భావాలే కనిపిస్తాయి. అందుకే అవతరించలేదు అనుభూతి లేకుండా స్వచ్ఛమైన కవిత జగతియందు అంటారు. కాబట్టి కవిత్వానికి అనుభూతి ప్రధానం అని వారు పేర్కొన్నట్లుగానే వారి కవిత్వంలోని ప్రతి అక్షరం, ప్రతి భావం, ప్రతి సన్నివేశం కూడా అనుభూతి ప్రధానంగా పాఠకులను నడిపిస్తూ ఉంటుంది. ఆయన చూపిన వస్తు వైవిధ్యం ఆధునిక కవులలో ఇక ఏ కవి చూపించలేదు. ఆయన హృదయం ఉప్పొంగి రచించిన ఖండికలన్నిటినీ ఉదయశ్రీ అన్న పేరుతో ముద్రించారు. ఆ ఉదయశ్రీ ఖండకావ్య సంపుటిని ఆయన తమ హృదయంగా ప్రకటించుకున్నారు. కరుణ రసార్ద్రమైన లోకానికి శాంతిని అందించిన మహాత్ముడు గౌతమ బుద్ధుని జీవితాన్ని వస్తువుగా స్వీకరించి ఆయన రచించిన కావ్యం కరుణశ్రీ. ఇది తమ జీవితంగా వారు పేర్కొన్నారు. ఇక విజయ ప్రధానమైన ఉత్తేజాన్ని కలిగించే వస్తువు కలిగిన కావ్యం విజయశ్రీ. దీన్ని తమ కవితా శిరస్సుగా వారు పేర్కొన్నారు. కాబట్టి కరుణశ్రీ పేరు చెప్పగానే కరుణశ్రీ, విజయశ్రీ, ఉదయశ్రీ ఈ మూడు కూడా ఆయన కీర్తి కిరీటంలోని మణులుగా ప్రకాశిస్తాయి. ఆయన కవిత్వంలో స్త్రీ పాత్ర చిత్రణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సమాజంలో అతి సాధారణమైన వ్యక్తి నుండి మహోన్నత స్థాయి కలిగిన వ్యక్తి వరకు వారి హృదయంలో ఒకే విధమైన సమానమైన దృష్టి కనిపిస్తుంది. పాకీ పిల్ల అనే ఖండిక వారు చిన్నతనంలోనే రచించారు. సాధారణంగా సమాజం చేత చిన్న చూపు చూడబడేటటువంటి పాకీ పిల్ల యొక్క అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ ఆమెను కూడా సమాజ జీవితంలోకి రావాలని ఆహ్వానిస్తూ ఆ మూగ బ్రతుకు నుండి విముక్తిని పొంది ఇతరులకు దాస్యం చేసే వృత్తి నుండి బయటకు రావాలని ఆయన ఎంతగానో ఆ ఖండికలో పరితపించినట్లు మనకు కనిపిస్తుంది. ఆమె చేసే సేవను చూసి ఆమె ఊహాతీత ప్రణయాది దేవత అంటారు. అంతేకాదు ఆమె చేతో వీధి ఒక పుణ్యక్షేత్రం అని కూడా కవి ఆ ఖండికలో వర్ణిస్తారు. అలా చెప్తూ ఉక్కు పాదాలతో నీను త్రొక్కు దున్నపోతు సంఘంబుపై సానుభూతి చాలు కడుపు గడవంగా చాలా మార్గములు కలవు బయటపడు మమ్మ ఈ మూగ బ్రతుకు నుండి అని వారు సందేశం ఇస్తారు. ఒక్క పాకీ పిల్లయే కాదు, ఇతరుల చేత అవమానింపబడుతూ ఊడిగం చేస్తున్న ప్రతి శ్రామిక యువతిని, శ్రామిక స్త్రీని కూడా ఉద్దేశించి వారు ఈ ఖండికను చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇతరులకు దాస్యం చేస్తూ తన ఉనికిని వదిలిపెట్టి సేవా దృక్పథమే మూలంగా కలిగి ఉండడమే కాదు, అభివృద్ధి, ప్రగతి కూడా స్త్రీకి అవసరము అని చెప్పడానికి పాకీ పిల్ల ఖండికను ఆయన రచించారు. అది చిన్న వయస్సులోని. ఇక మహాభారతంలో కుంతి పాత్రను చిత్రించటంలో కవి ఒక విశిష్టమైన విధానాన్ని చూపించారు. కుంతి కుమారి అనే కావ్యఖండికలో కుమారిగా కుంతి పడిన ఆవేదనను మన కళ్ళ ముందు నిలుపుతారు. మనకందరికీ తెలిసినదే, ఆమె బాల్య చాపల్యం చేత, సూర్య వరప్రసాదం చేత కర్ణుని కుమారునిగా పొంది ఆ కుమారుని విడిచిపెట్టే సందర్భంలో ఆమె పొందిన అంత సంఘర్షణ
మనందరికీ తెలుసు. ఏ తల్లి కూడా కన్నబిడ్డను అకారణంగా విడిచిపెట్టదు. విడిచిపెట్టడానికి ఆమె మనస్సు అంగీకరించదు. కానీ విధివశాత్తు అలా చేయవలసి వచ్చినది అని కుంతి మీద సానుభూతిని కలిగించే రీతిలో ఆ ఖండికను కరుణశ్రీ వర్ణిస్తారు. ఆమె జీవితాంతం దాని ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంది. మనోవేదనకు గురి అవుతూనే ఉంది. కన్నబిడ్డను చూసుకోలేకపోయాను అనే బాధతో కృంగిపోతూనే ఉంది. అక్కడ కవి చెప్తారు, భోగ భాగ్యాలతో తులతూగుతున్న కుంతి భోజుని గారాబు కూతురునై కన్న నలుసుకు పట్టెడన్నమైన పెట్టుకోనోచనైతి పాపిష్టిదానా అని తనలో తానే కుమిలిపోతుంది. ఇది ఆ కాలంలో కాబట్టి సూర్యుడు ఆమెకు వరాన్ని ఇచ్చాడు, నీ కన్యాత్వం దూషితం కాదు, నీవు గౌరవింపబడతావు అని. మరి ఈ కాలం నాటికి ఆ కుంతి యొక్క పాత్ర చిత్రణ ద్వారా కవి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు. ఈ కాలంలో కూడా బాల్య చాపల్యంతోనూ ఆకర్షణలతోనూ మోసాలకు గురి అయి బిడ్డలను కని చాలా దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్న స్త్రీలను మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వారందరికీ ఒక గొప్ప గుణపాఠం కుంతి పాత్ర చిత్రణ. మీరు ఈ స్థితిని తెచ్చుకోవద్దు, ఇలా ఉంటే ఆమె మనోవేదన ఎంత దుర్భరంగా ఉన్నదో చూడండి. మనోవేదన పడటమే కాదు, సామాజికంగా కూడా ఎంతటి అవమానాలను పొందవలసి వస్తున్నదో కూడా మీరు ఊహించండి, ఆలోచించండి అనే సందేశాన్ని నేటి యువతులకు ఆయన అందించారేమో ఈ ఖండికలో. ఇక ఆయన రచించిన విజయశ్రీ కావ్యంలో కుంతిని ఒక మాతృమూర్తిగా, వీర వనితగా, బిడ్డలను దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేయమని ప్రేరేపించే, బోధించే ఒక ధీర వనితగా ఆయన చిత్రించారు. పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకున్నారు. ఆ తర్వాత యుద్ధానికి సన్నద్ధులు అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కుంతి మాత తన సందేశాన్ని కుమారులకు పంపించింది. ఆమె మాట్లాడిన మాటలు కేవలం ఒక కన్న తల్లి బిడ్డలకు చెప్పిన మాటలుగా మాత్రమే కాదు, సమకాలీన చరిత్రలో జాతీయోద్యమం పాతుకొని పోయి ఉన్నది. ఆ జాతీయోద్యమ ప్రభావం అంతా వీరి కళల్లో ఆ సందర్భంగా కథను తొక్కిందని చెప్పవచ్చు. ఆమె అంటుంది, స్వచ్ఛంద ప్రియ భావి జీవన సుధాస్వాదంబు కావింతురో, స్వేచ్ఛాలక్ష్మికి స్వస్తి చెప్పి పరులను సేవించి జీవింతురో. మీరే తెలుసుకోండి. స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా జీవించే మార్గం కోసం మీరు ప్రయత్నిస్తారో, లేక ఇతరులకు దాస్యం చేస్తూ దీనులై జీవిస్తారో. ఇది కేవలం పాండవులకు ఇచ్చిన సందేశం కాదు కదా. ఆనాటి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనవలసిన ఆవశ్యకతను, దేశ స్వాతంత్ర్య కాంక్షను ఎంతగా ఈ మాటల్లో ఇమిడ్చారో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు, దేశ కళ్యాణ దివ్య సందేశ దీక్షను అందుకొని స్వేచ్ఛ కొరకు విల్లందుకొనుడు భరత సంతతి భావి సౌభాగ్యమునకు సాగుగావుత స్వాతంత్ర్య సమరరథము. స్వేచ్ఛ కోసం, శాంతి కోసం యుద్ధానికి వెళ్ళండి, పోరాడండి. భావి భారత సౌభాగ్యం కోసం మీరు కత్తి పట్టండి అని ఆమె ఎంత ఉద్రేకంతో, ఎంత పౌరుషాగ్నిని రగులు గొల్పుతూ చెప్పిందో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. అలాగే దేశ ప్రజలను ఈ కుంతి సందేశం ద్వారా కవి ఎంతగా ప్రబోధించారో కూడా దాని వెనుక మనకు అవగతమవుతుంది. అంతేకాదు, ఈ విజయశ్రీ కావ్యంలో మరొక స్త్రీ పాత్ర ద్రౌపది చిత్రణలో కవి కలం మరింత విజృంభించింది. ద్రౌపది ఒక అగ్నిగుండం,
ఆమె ఒక్కొక్క పలుకు ఒక్కొక్క అగ్నికణం. మంత్రాలోచన అన్న ఖండికలో పాండవులను ప్రేరేపిస్తూ యుద్ధ సన్నద్ధులు కమ్మని బోధిస్తూ అంటుంది, భుజాగ్రముల్ పొంగ పురోగమింతురో ధ్వజాగ్రముల్ వంగ తిరోగమింతురో శరమ్ములం దాల్చి పరాక్రమింతురో కరమ్ములన్ మోడ్చి పరిక్రమింతురో. చూడండి, ఆమె హృదయంలో ఎంత ఆవేశం, ఆవేదన గూడు కట్టి ఉన్నదో దానికి తగిన విధంగానే ఒక ఉద్ధృతమైన శైలిలో ఆ పదాలు విన్న వెంటనే ఇక పౌరుషంతో రగిలిపోయే స్థితిని కల్పించే రచన. ఆ శైలి నిర్మాణం ఇక్కడ కరుణశ్రీ గారి కవిత్వంలో మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. 2 మార్గాలను వాళ్ళ ముందు పెట్టి మీకు అవమానం కావాలో సన్మానం కావాలో తేల్చుకోమన్నది. భారత స్త్రీ ఔన్నత్యాన్నంతటినీ కూడా ద్రౌపది పాత్ర చిత్రణలో కరుణశ్రీ గారు చూపిస్తారు. అంతేకాదు పౌరాణిక స్త్రీ పాత్రలను తనదైన శైలిలో చిత్రిస్తూ భారతీయ సంస్కృతిని పరివ్యాప్తం చేయటం ఒక ప్రయోజనంగా, చారిత్రక పాత్రలను ఈనాటి తరానికి పరిచయం చేయటం ఒక ప్రయోజనంగా, భారతీయ సంస్కృతి వైశిష్ట్యాన్ని నలుగురికి తెలియజేయటం మరొక ప్రయోజనంగా వారు పురాణ పాత్రలను తీసుకొని అద్భుతమైన ఖండికలుగా వారిని చిత్రించారు. అలాంటి వాటిలో ఊర్మిళ ఒక అద్భుతమైన ఖండిక. ఆమె 14 సంవత్సరాలు ఒంటరిగా జీవితాన్ని గడిపింది. ఎవ్వరూ ఆమె వైపు చూడలేదు. అందరూ సీతామాత పాతివ్రత్యాన్నే స్మరిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు. కానీ ఎవ్వరూ ఊర్మిళను స్మరించరు. ఆ ఊర్మిళ పాత్ర యొక్క అంతరంగం ఎలా ఉంటుందో కరుణశ్రీ మాటల్లో మనం చూడవచ్చు. ఇక్కడ ఆయన అంటారు, ధవుని వెనువెంట జనిన సీతామ తల్లి గడపి వచ్చు వత్సరము ఒక్క గడియ మాడ్కి నాథు నెడవాసి శూన్యమౌ నగరిలోన ఎట్లు నిలిచెదు 14 ఏండ్లు తల్లి. సీతామాత రామచంద్రుని వెంట వనవాసానికి వెళ్ళింది. ఆమె మహాపతివ్రత అని మనం యుగ యుగాల నుంచి చెప్పుకుంటున్నాం. కానీ ఆమె భర్తతోడితే లోకమని వెళ్ళి భర్త ఎక్కడుంటే అక్కడే తన జీవితం అని అనుకుని ఈ 14 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గడియ కాలంగా గడిపి వచ్చేస్తుంది. కానీ నీవు భర్తృవాక్యాన్ని జబదాటకుండా నగరిలో, శూన్యమైన నగరిలో 14 ఏండ్లు ఒంటరిగా జీవితాన్ని గడిపావు కదమ్మా. అంతేనా? కమ్మని జవ్వనమ్ము అడవి కాచిన వెన్నెల చేసి భర్తృవాక్యముల కడ్డు చెప్పక మహత్తరమౌ పతి భక్తిలోన సీతమ్మను మించిపోయితివి. తావక దివ్య యశోవితానమ్ములు ప్రాకిపోయే భువనమ్ముల పుణ్యవతీవతంసమా. నిజంగా ఊర్మిళ స్వభావాన్ని, ఊర్మిళ యొక్క స్థితిని ఇలా ఇంత కరుణ రసార్ద్రంగా హృదయాన్ని కదిలించే రీతిలో ఎవరూ వర్ణించలేదేమో. పాఠకుల్లో ఒక ఆర్ద్రత చోటు చేసుకుంటుంది పద్యాలు చూడగానే. పాఠకులు ఇంకా సున్నిత హృదయులైతే వారి చేత కంటతడి పెట్టించే రీతిగా ఈ వర్ణన ఉంటుంది. భర్త దగ్గర లేని స్త్రీ ఆ బాధతో పాటు చుట్టుపక్కల వారు లోకులు పలికే మాటలు అనే బాణాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఆమెను అనునయించారు, దైవ సంకల్పానికి చింతించారు ఈ ఖండికలు. స్త్రీల మీద వారికి ఉన్న ఉదాత్తమైన భావ సంపదని, గౌరవాన్ని, సానుకూల దృక్పథాన్ని అన్నింటినీ కూడా స్త్రీ పాత్ర చిత్రణలో ఆయన చూపించారు. ఇంకా అనసూయ, సావిత్రి, రుద్రమదేవి, మాయావతి, ప్రజాపతి, ఆమ్రపాలి మొదలైన స్త్రీమూర్తులను అత్యద్భుతమైన తన చిత్రణ ద్వారా పాఠక లోకానికి చేరువ చేశారు కరుణశ్రీ.
ఇక పురాణ స్త్రీ పాత్రల్లో సీత చిరు సంగీత రూపకంగా వీరు రచించారు. వాల్మీకి రామాయణం ఐతిహాసిక సౌలభ్యం, సాహితీ సారళ్యం, ఉపమాన ప్రయోగ కౌశలం కలిగినటువంటి ఒక అద్భుతమైన కథ. దాన్ని ఆధారం చేసుకుని వీరు రచించిన సీత ఖండకావ్యం ఒక సున్నితమైన భావ పరంపరతో, ఒక అలౌకికమైన ఆనందానుభూతికి గురి చేసే రీతిలో వీరు తీర్చిదిద్దారు. వాల్మీకి రామాయణం ఇక్షురస మహోదధి అయితే సీత ఖండకృతి పంచదార స్ఫటిక లాంటిది. కేవలం స్త్రీలను చిత్రించడమే కాదు, స్త్రీ పాత్రల యొక్క సౌకుమార్యాన్ని, సహృదయతను, సున్నితత్వాన్ని ప్రకృతిలోని పుష్పాలలో కూడా కరుణశ్రీ గారు దర్శించారు. మనుషులలోనే కాదు, ఇతర ప్రాణుల్లోనూ, పశుపక్ష్యాదుల్లోనూ, ప్రకృతిలోని చెట్లు పూలలో కూడా వారు చైతన్యాన్ని, జీవాన్ని ఊహించారు. స్త్రీల వలె సుకుమారమైన భావ సౌందర్యంతో పుష్పాలు కూడా ఉంటాయని వారు భావించారు. ఈ సున్నితమైన భావం నుంచి వెలువడినది ఆయన రాసిన పుష్ప విలాపం అనే ఖండిక. పూల ఊసులను పసిగట్టగలిగిన పసిడి హృదయంతో ఆయన ఆ ఖండికను రచించారు. మనిషి ప్రకృతిని తన కోసం ఉపయోగించుకుంటాడు. అలాగే సాహిత్యంలో కూడా పుష్పాలు విలాస చిహ్నాలుగా వర్ణింపబడ్డాయి. స్త్రీ అవయవ వర్ణనకు ఉపమానాలుగా పుష్పాలు ఉపయోగించబడ్డాయి. అలాంటి పుష్పం హృదయంలో ఏమని భావిస్తుంది అని వారు ఆలోచించారు. ఆ ఆలోచనకు అక్షరాకృతే పుష్ప విలాపం అని. పుష్పాలు అనుకుంటాయట, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోమే, మా యవనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్ము ఆవల పారబోతురు కదా, నరజాతికి నీతి ఉన్నదా అని ప్రశ్నిస్తున్నట్లుగా ఆయన భావించారు. నిజమే కదా, పుష్పాలను మన అవసరం కోసం ఉపయోగించుకుంటాము, అవి వాడిపోయిన తర్వాత దూరంగా విసిరివేస్తాం. ఈ స్వభావాన్ని ఆయన ఖండించారు. దీన్ని ఆధారం చేసుకునే ఒక ప్రకృతి యొక్క తత్వాన్ని ఆయన అద్భుతంగా అందులో నిక్షిప్తం చేస్తారు. ప్రకృతిలోని పంచభూతాల నుండే ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది. జీవులు కూడా అంతే. పంచభూతాల నుండి వెలువడిన ఈ జీవులు తిరిగి ఆ పంచభూతాల్లోనే కలిసిపోవడం అన్నదే తత్వం. ఆ తత్వాన్ని పుష్ప విలాపంలో వ్యక్తం చేస్తూ ఆయన అంటారు, చూడండి. ఆయువు కల్గు 4 గడియల్ కని పెంచిన తీవ తల్లి జాతీయత దిద్ది తీర్తుము, తదీయ కరములలోన స్వేచ్ఛమై ఊయలలోగుచున్ మురియుచుందుము, ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్లపై. ఇది ఒక పుష్పం అనుకున్న మాట కాదు, ఒక జీవిత సత్యాన్ని బోధిస్తుంది, ఒక భారతీయ తాత్వికతకు అర్థం పడుతుంది. మనం ఆయువు కలిగిన 4 నాళ్ళు కూడా ప్రకృతితో కలిసి జీవించాలి. మనం కన్నవారిని అనుసరించి జీవించాలి. ఆ దేశీయతను, జాతీయతను విడిచిపెట్టకుండా జీవించాలి. ఆ తరువాత ఇక్కడే ఈ ప్రకృతిలోనే లీనమైపోవాలి. ఇంత అద్భుతమైన తాత్వికతను ఆయన పుష్పాన్ని వ్యాజంగా పెట్టుకొని పుష్పం యొక్క అంతరంగం అనే పద్ధతిలో వర్ణించటం నిజంగా కరుణశ్రీ యొక్క సుకుమారమైన, కరుణ రసాత్మకమైన కవితా శైలికి ఒక గొప్ప ఉదాహరణ. అంతేనా, భారతదేశం అహింసకు పెట్టింది పేరు. బుద్ధదేవుడు జన్మించిన భూమి.
అలాంటి భూమిలో పుట్టి నీవు హింసా ప్రవృత్తిని ఎన్నుకోవడం అన్నది ఎంతవరకు సమంజసం అని సూటిగా ప్రశ్నిస్తారు ఆ పుష్పం యొక్క మాటల్లో. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమో, అందమును హత్య చేసెడి హంతకుండా మైలబడిపోయెనోయి నీ మనుజ జన్మ. ఎంత అద్భుతమైన భావాన్ని వారు పుష్ప విలాపంలో వ్యక్తం చేస్తారో చూడండి. కరుణశ్రీ పేరు చెప్పగానే పుష్ప విలాపమే ఏమాత్రం సాహిత్యాభిమానం ఉన్నా, సాహిత్యంతో పరిచయం ఉన్నా సరే ఆ సహృదయుని మనసులో మెదులుతుంది. ఆ పుష్పం యొక్క సుకుమారమైన భావాలను విన్నప్పుడు నిజంగా పుష్పాలు ఇలాగే అనుకుంటున్నాయేమో, మనం పుష్పాలని మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నామా అనే భావానికి లోనవుతాడు ప్రతి వ్యక్తి కూడా. ఆ తర్వాత కరుణశ్రీ కవితా శిల్పము సౌందర్య సంభరితంగా విస్తరించిన కావ్యం కరుణశ్రీ. కరుణామయుడైన గౌతమ బుద్ధుని అవతార విశేషాలను, ఆయన జాతికి చేసిన ప్రబోధాన్ని వస్తువుగా స్వీకరించి విశ్వకోటి ఆశయాలను, అనుభూతులను, ఆకాంక్షలను, ఆదర్శాలను కూడా ఆ కావ్యంలో వెలువరించారు. అందుకే అది ఒక విశ్వజనీన కావ్యమైనది. కేవలం తెలుగువారికి మాత్రమే కాదు, ఈ సృష్టిలో కరుణశ్రీ కావ్యం ఒక అద్భుతమైన సృష్టి. భగవంతుని యొక్క ప్రేరణతో జీవి ఎలా జీవించాలి, జీవి లక్షణం ఏమిటి అనే దాన్ని అంతటినీ మనకి ఈ కావ్యంలో ఆయన అందిస్తారు. కవితాత్మకంగా చూసినప్పుడు కూడా ఆయన సుకుమారమైన శైలి విన్యాసానికి అది ఒక అద్భుతమైన పతాక. ఆయన వెలువరించిన భావ వైవిధ్యం జాతికంతటికీ ఆదర్శప్రాయమైన ఒక ఉద్బోధ. ఇక కావ్యంలోకి వెళ్ళి చూస్తే వాల్మీకి రామాయణంలో ప్రారంభంలో వాల్మీకి చూసినటువంటి ఒక సరస్సును వాల్మీకి అంటాడు, అకర్దమమిదం తీర్థం యథా సన్మనుష్య హృత్. సన్మనుష్యుని యొక్క హృదయం ఎలా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ తీర్థం అంత స్వచ్ఛంగా ఉంది అని అక్కడ ఉపమానం చెప్తాడు. అది ఆ తరువాతి మహాకవులందరికీ కూడా ఒక గొప్ప ఉపమానంగా సాహిత్య చరిత్రలో నిలిచిపోతుంది. కరుణశ్రీ గారు కరుణశ్రీ కావ్యంలో మహారాజు వెళుతున్న రథ గమనాన్ని చెప్తారు. ఒడుదుడుకులేని పదము వెంబడి రథము నడుచుచుండెను సుకవి చందము మార్కి. ఇక్కడ ఉన్నది కవి యొక్క అంతరాత్మ. ఒడిదుడుకులు లేని ఒక సున్నితమైన రహదారిలో, తిన్ననైన రహదారిలో రాజుగారి రథం పయనిస్తుంది. ఆ రథం యొక్క నడక ఎలా ఉంది అంటే ఆయన దేనితో పోలుస్తున్నాడు చూడండి, సుకవి చందము మార్కి. ఒక మహాకవికి ఛందస్సును ప్రయోగించడం అన్నది చాలా అలవోకిగా నల్లేరు మీద బండి నడకలా సాగుతుంది. మామూలుగా ఆధునిక యుగంలో అసలు పద్యం అంటేనే భయపడుతున్నటువంటి కాలంలో ఛందస్సును ప్రయోగించడంలోని ఔచిత్యాన్ని గమనించి ఏ ఛందస్సును ఏ సందర్భాల్లో ప్రయోగించాలో, ఏ పదాలను ఏ సందర్భానికి అనుగుణంగా ఉపయోగించాలో ఆ రహస్యాన్ని తెలిసి శబ్ద మర్మజ్ఞత కలిగి ఉన్నటువంటి వ్యక్తి చేతిలో పద్యం ఎంత అందంగా నడుస్తుందో అలా నడుస్తుందట రథం. అంటే ఒక మహాకవి యొక్క లక్షణాన్ని ఇక్కడ పోలికగా తీసుకొచ్చారు. అది అక్కడ ఒక విశిష్టమైన గుణం. ఆ తర్వాత బుద్ధ జననాన్ని వర్ణిస్తూ ఆయన చెప్తారు, సహజ సముదాత్త భావనా శక్తి నుండి అమృతమయ కావ్యము ఉత్పన్నమైన ఎట్లు పరమ కళ్యాణి రాణి గర్భము నుండి విశ్వమోహనమూర్తి ఆవిర్భవించే.
రాణి గర్భం నుండి విశ్వమోహనమూర్తి ఆవిర్భవించాడు. అది ఎలా ఉంది అంటే సహజమైన సముదాత్తమైన భావనాశక్తి నుండి అమృతమయమైన కావ్యం ఉత్పన్నమైనట్లు అంటారు. ఇక్కడ ఉదాత్తత అనే లక్షణాన్ని కావ్యానికి ఒక గొప్ప లక్షణంగా ఆయన పేర్కొంటారు ధ్వనిపూర్వకంగా. ఉదాత్తత అంటే ఏమిటి అసలు అని ఆలోచిస్తే సౌందర్యం ధరించే విరాట్ స్వరూపమే ఉదాత్తత. ఆ సౌందర్యం అనేక రకాలుగా ఉంటుంది. శైలిలోనూ, పద ప్రయోగంలోనూ, వర్ణనల్లోనూ, ఛందస్సులోనూ, సన్నివేశంలోనూ, భావ ప్రకటనలోనూ కూడా సౌందర్యం పలు విధాలుగా భాషిస్తుంది. ఆ సౌందర్యము విశ్వరూపాన్ని కనుక ధరించినట్లయితే అదే ఉదాత్తత. చాలామంది కవులు లలితంగా రాస్తారు, కొంతమంది మనోజ్ఞతను సాధిస్తారు, కొందరు అద్భుతత్వాన్ని ఆవిష్కరిస్తారు. కానీ ఉదాత్తతను ఉపాసించి ఉదాత్తతయే కవితా ప్రమాణ లక్షణంగా భావించి సిద్ధహస్తులైన మహాకవులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో కరుణశ్రీ ఒకరు అని మనకు ఈ కావ్యాన్ని చదివినప్పుడు అడుగడుగునా స్ఫురిస్తూ ఉంటుంది. ఇక ఈ కావ్యం యొక్క పరమ లక్ష్యం ఏమిటి అంటే అహింసను బోధించటం. సృష్టిలోని ప్రాణులన్నిటికీ కూడా జీవించాలనే కోరిక ఉంటుంది కాబట్టి ఒక ప్రాణి మరొక ప్రాణిని హింసించకూడదు. అసలు బౌద్ధ సిద్ధాంతమే అహింస అనే ప్రాతిపదిక మీద ఏర్పడింది కదా. కాబట్టి ఆ అహింసను బోధించడమే పరమ లక్ష్యంగా కరుణశ్రీ తన కావ్యాన్ని రచించారు. ఆయన అంటారు, హింస చేత హింస ఎప్పుడు చల్లారదు, హింస ప్రేమ చేతనే శమించు, అగ్ని చేత అగ్ని ఆరిపోదు ఎన్నడు, చల్లబడును జలము చల్లినంత అని చాటి చెప్తారు. ఈ సమాజంలోని ప్రతి మనిషి హృదయంలో కూడా హింసను విడనాడి అహింస వైపు తమ మనసును మరల్చుకోవాలనే భావాన్ని అద్భుతంగా కరుణశ్రీ కావ్యం ద్వారా వారు అందించారు. కరుణరస ప్రధానమైన ఈ కావ్యంలో వైదర్భి రీతి చోటు చేసుకుంటుంది. సున్నితమైన భావాన్ని ప్రకటించేటప్పుడు, కరుణ రసార్ద్రమైన సన్నివేశాన్ని చిత్రించినప్పుడు కఠిన పదజాలం దాన్ని అంగీకరించదు. సాధారణంగా ప్రపంచ యుగంలోని లక్షణం ఏమిటంటే ప్రకృష్టమైన బంధం, ఒక ఆలంకారికమైన శైలి దాని లక్షణం. అది ఏ సన్నివేశమైనా కావచ్చు, ఏ రసపోషణైనా కావచ్చు. ప్రబంధ కవులు ఎక్కువగా సుదీర్ఘ సమాస శైలినే ఉపయోగించారు, దానివైపే మొగ్గు చూపారు. కానీ కరుణశ్రీ లాంటి కావ్య రచనలో ఒక ఉదాత్తమైన అహింసాయుతమైన మార్గాన్ని బోధించే కావ్యంలో ఆ కఠినమైన పదజాలము, దీర్ఘమైన శైలి నచ్చదు, దాన్ని అంగీకరించలేదు. ఇది కవితా తత్వం. ఈ రహస్యాన్ని తెలిసినవాడు కాబట్టి కరుణశ్రీ కావ్యాన్ని అంత సున్నితమైన శైలిలో, ఛందస్సును స్వీకరించడంలో కానీ, భావ వ్యక్తీకరణలో కానీ, పద ప్రయోగంలో కానీ ఆయన చూపిన సౌకుమార్యం అంతా కరుణశ్రీ కావ్యంలో మనకు సాక్షాత్కరిస్తుంది. ఇక 11వ శతాబ్దంలో ఉమర్ ఖయాం ఉర్దూలో రచించిన రుబాయిలను అనువదించారు కరుణశ్రీ అమర్ ఖయాం అనే పేరుతో. ఉమర్ ఖయాం కవిత్వంలో ప్రతీకలు ప్రధానంగా ఉంటాయి. అంటే తాను చెప్పదలుచుకున్న విషయానికి ప్రతీకాత్మకమైన మరొక విషయాన్ని అక్కడ జోడించి దాని ద్వారా ధ్వనిపూర్వకంగా తమ హృదయాన్ని వ్యక్తీకరిస్తారు. అలాగే కరుణశ్రీ రచించిన అమర్ ఖయాంలో కూడా ప్రతీకలు ప్రధాన స్థానాన్ని వహించాయి. దీనిలో 3 భాగాలు మనకు కనిపిస్తాయి: ప్రణయిని, ప్రపంచం, పరమేశ్వరుడు. చూడండి, ఈ 3 కూడా ప్రతీకాత్మకమైన భాగాలు. ప్రణయిని ఏమిటంటే ఉమర్ ఖయాంకి మద్యాన్ని అందించే ఒక స్త్రీ. ఇది లౌకికమైన అర్థం. కానీ ప్రతీకాత్మకంగా చూసినప్పుడు దీనిలో జీవాత్మ ప్రతిఫలిస్తుంది. ప్రణయిని జీవాత్మకు ప్రతీక.
ఆ తరువాత మూడవ భాగం పరమేశ్వరుడు. ఇది ప్రణయిని అన్నది లౌకికమైన భావం అయితే, జీవాత్మ అయితే, పరమేశ్వరుడు పరమాత్మ. ఈ రెండిటికి మధ్య ప్రపంచం అనే భాగం ఉన్నది. కాబట్టి జీవాత్మ తన ప్రయాణాన్ని కొనసాగించి ఈ ప్రపంచంలో ఉంటూనే, ఈ ప్రపంచాన్ని స్వీకరిస్తూనే, ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తూనే పరమేశ్వరునిలో ఐక్యమయ్యే ప్రయత్నం చేయాలి. ఇటు జీవాత్మకు అటు పరమాత్మకు అనుసంధానం చేసేది ప్రపంచం. కాబట్టి జీవాత్మ ప్రపంచం గుండా ప్రయాణిస్తూ జీవేశ్వర ఐక్య సాధన చేయడానికి ప్రతీకలుగా 3 భాగాలుగా మనకు ఇందులో కవిత్వం కనిపిస్తుంది. అవే ప్రణయిని, ప్రపంచం, పరమేశ్వరుడు అని ఇంత గూఢమైన భావంతో ఆయన తన అనువాదాన్ని చేస్తూ ఒక అద్భుతమైన రసనిర్భరమైన కావ్యంగా దాన్ని తీర్చిదిద్దారు. కరుణశ్రీ భక్త కవి, దేశభక్త కవి, ప్రబోధ కవి. ప్రపంచమంతా ప్రేమ సూత్రంపైనే ఆధారపడి ఉంటుంది. విశ్వజనీనమైన ప్రేమ, విశ్వజనీనమైన సిద్ధాంతం అన్నదానికే మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చి రచనలు చేసినటువంటి ఆయన. వసుధైక కుటుంబక భావన వారి కవిత్వానికి ఒక మూల సూత్రం. విశ్వ ప్రేమను విశ్వవ్యాప్తం చేయడమే ఆయన కవితా లక్ష్యం. అందుకే ప్రేమ గొప్పతనాన్ని వర్ణిస్తూ, ప్రేమ అన్నది కేవలం యువతీ యువకుల నడుమ ఉండే ప్రేమ మాత్రమే కాదు, ఈ ప్రపంచం నడవడానికి భగవంతుడు సృష్టిపై చూపే దగ్గర నుంచి ప్రేమ సిద్ధాంతాన్ని చెబుతూ ఆయన తన ఖండికలను సాగించారు. ఏ ప్రేమ మహిమచే ఈ దారుణీ చక్రము ఇరుసు లేకుండానే తిరుగుచుండు, ఆ మహాప్రేమ శాశ్వతమైన ప్రేమ, అఖండము అవ్యక్తమైన ప్రేమ, నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల, ప్రేయసీ సృష్టి అంతయు ప్రేమమయము అని అంటారు. ఆపాత మధురమైన పద ప్రయోగ విన్యాసం నేటి కవుల్లో ఆయనకు ఒక విశిష్టతను, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆర్జించి పెట్టింది. దండినః పదలాలిత్యం అని సంస్కృతంలో దండి మహాకవికి పదలాలిత్యం అన్నది ఒక ప్రధానమైన లక్షణంగా చెప్తారు. అలాగే ఆధునిక కవితా యుగంలో కరుణశ్రీ గారిది పదలాలిత్యం అన్నది ఒక కవితా శైలిగా పలువురి చేత అంగీకరింపబడి ఎన్నో ప్రశంసలు పొందినటువంటి ఒక గొప్ప కవి ఆయన. శ్రీనాథుని యొక్క, పోతన యొక్క కవితాత్మలను ఆయన ఖండికలుగా అందించారు. పోతన గురించి వర్ణిస్తూ ఆయన అంటారు, పంచదారలో అద్దితివేమో గంటము. పోతన పద్యాలన్నీ మందార మకరంద మాధుర్యాన్ని తలపింపచేస్తాయి కదా, అలా ఎందుకు వచ్చాయి అంటే తన గంటాన్ని పంచదారలో అద్ది రచించాడేమో అని అంటారు కరుణశ్రీ. అది పోతన గురించి ఆయన వర్ణించిన కరుణశ్రీ కవిత్వ విషయంలో కూడా అది సార్థకమే అని అనిపిస్తుంది. ఆయన కూడా తన గంటాన్ని కరుణరసంలో ముంచి రాశారేమో, సౌకుమార్యంలో ముంచి రాశారేమో. అందుకే ఆయన కవిత్వం అంతా హృదయ సౌకుమార్యాన్ని వ్యక్తం చేసే రీతిలో సాగుతుంది. ఆయన కవిత్వం అంతా నన్నయ పదప్రయోగ శైలి, తిక్కన తెలుగు పదాల పోహళింపు, శ్రీనాథుని యొక్క శీసపద్యాల బాణి, ప్రబంధ కవుల ఆలంకారికమైన తీరు, ఇవన్నీ కూడా కలగలిసి ఒక అద్భుతమైన సాహితీ ప్రపంచాన్ని సృష్టి చేస్తాయి. ఆయన భావాలన్నీ సుకుమారానికి, సహృదయతకు ప్రాణం పెట్టినటువంటి రచనలు. అందుకే ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ నండూరి రామకృష్ణమాచార్య గారు ఒక మాట అంటారు, దేశ భాషలందు తెలుగు పద్యము మిన్న శిల్ప సౌష్ఠవ రసపుష్టియందు, పద్య రచన ఎందు పాపయ్య శాస్త్రిలో వేయి ఎండ్ల తెలుగు వెలుగు నిండే. ఆయన రచించిన పద్యంలో, పద్య శైలిలో, పద్యంలోని
ఆ భావ వ్యక్తీకరణలో 1000 ఏళ్ల తెలుగు వెలుగు నిండిపోయింది. ఈ 1000 ఏళ్లే కాదు, రాబోయే తరాలలో తెలుగు భాష యొక్క వెలుగు కూడా ఆయన పద్యాల్లో మనకు కనిపిస్తుంది. ఇంతగా సమాజాన్ని ఆకర్షించేటటువంటి సౌకుమార్యమైన రీతిలో, సరళ సుందరమైన రీతిలో పద్యాన్ని వాహికగా తీసుకొని అపారమైన సాహిత్యాన్ని సృష్టి చేశారు. ఆయన పద్యం రాశారు, గేయం రాశారు, రూపకం రాశారు, చిన్నపిల్లల కోసం సూక్తి ముక్తావళి పేరుతో ఎన్నో సూక్తులను రచించారు, శతకాలు రాశారు. ఇంత వైవిధ్యమైన సాహిత్యాన్ని అందిస్తూ మృదుమధురమైన భావ వ్యక్తీకరణ చేస్తూ ఒక విశిష్టమైన స్థానాన్ని పొందిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చిరస్మరణీయులు. ఆంధ్ర సాహిత్య లోకానికి ఆయన ఒక అద్భుతమైన వరం అని మనం భావించాలి.